శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 123వ నామం శారదారాధ్యై నమః. శారద అంటే సరస్వతి అని తెలుసు కదా. సరస్వతిచే ఆరాధింపబడినది అని అర్థం. స అనే అక్షరం శాంతిని, సుఖాన్ని, శుభాన్ని సూచిస్తుంది. రకారం వెలుగును సూచిస్తుంది. ఈ 2 అక్షరాలు కలిగినదే శరత్ అనే పదం. శాంతిని తెలుపు రంగుతో కూడా సంకేతిస్తారు. కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వెలుగులు, పరమ ప్రకాశవంతమైన లక్షణం కలిగిన వస్తువుని కానీ, లేదా వ్యక్తిని కానీ, వాతావరణాన్ని కానీ శరత్ అనే పదంతో సూచిస్తారు. ఈ శరత్ లక్షణం కలిగింది కాబట్టి సరస్వతిని శారద అన్నారు. ఈ శరత్ లక్షణం ఉండే కాలాన్ని శరదృతువు అంటారు. అందుకే అమ్మవారు శారదాదేవి మలినములు లేనిది, సర్వశుక్ల అంటే తెల్లనిది అని అర్థం. అందుకే కదా అమ్మవారికి తెల్ల చీరలే కడుతూ ఉంటారు. ఈ శరదృతువు ఆశ్వయుజ మాసంతో ప్రారంభమవుతుంది. అంటే మన దేవీ నవరాత్రులు చేసుకునే సమయం అన్నమాట. అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉండగా పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఈ మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు. ఏమంటారు? ఆశ్వయుజ మాసం. అశ్విని మొదటి నక్షత్రం కాబట్టి ఒక విధంగా ఈ మాసం సంవత్సరానికి ప్రారంభం అవుతుంది. భూమి మీద జలాలకు అంటే నీళ్లకు వడపోత ఈ శరదృతువులో జరిగితే, స్వేదనం అంటే చెమట వేసవిలో జరుగుతుంది. కాబట్టి ఈ 2 కాలాలలో జలం స్వచ్ఛంగానే ఉంటుంది, ఫిల్టర్ అవుతుందన్నమాట. బురద, ఒండ్రు మట్టి ఇవేవి ఉండవు నీళ్లలో. కాబట్టి అటు శరదృతువులోనూ ఇటు సంవత్సర ప్రారంభ కాలంలో కూడా ఈ స్వచ్ఛతను లక్షణంగా కలిగిన అమ్మవారిని పూజిస్తారు, ఆరాధిస్తారు. అందుకే దేవీ నవరాత్రులలో ఆ శారదా నవరాత్రులను కూడా అంటారు. ఆ శారదా నవరాత్రుల్లోనే మూలా నక్షత్రం నాడు సరస్వతీ పూజను మనం విశేషంగా జరుపుకోవడం చూస్తున్నాం కదా. మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా మన ఆలయంలో జరపడం మీరందరూ చూస్తున్నారుగా. అదనమాట శారదారాధ్య అంటే శారదాదేవిచే ఆరాధింపబడినది, శరదృతువులో ఆరాధింపబడినది అని అర్థం. చూడండి, ఇప్పుడు ఈ ప్రజ్ఞ అనేది ముఖంలోకి వచ్చినప్పుడు, ముఖం అంటే ఏమిటి? సంస్కృతిలో నోరు అంటారు. ఈ నోటిలో నుంచే కదా వాక్కు అనేది బయటకు వచ్చేది. అలా వ్యక్తమైన వాక్కుకు సంబంధించిన దేవతను ఏమంటారు? శారద అంటారు. ఈ వాగ్దేవి అయిన శారదాదేవిచే స్తుతింపబడి ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు శారదారాధ్య అయింది. కాబట్టి ఈ నామానికి వసిన్యాది వాగ్దేవలచే పూజింపబడినది అని అర్థం కూడా చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.